హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ ఎట్ ఆస్ట్రేలియా. దిస్ ఈజ్ రేష్మా. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఈరోజు మా అత్తమ్మ పెసరట్టు గురించి చెప్తున్నారు. మేము పెసరట్టు కొంచెం వెరైటీగా చేసుకుంటాము. ఆ వెరైటీ ఏంటో మా అత్తమ్మ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చూడండి. చెప్పండి అత్తమ్మ. పెసలు 2 కప్పుల పెసలు, 2 కప్పుల బియ్యం. అంటే 1:1. అంటే 1 కప్పు పెసర్లకి 1 కప్పు బియ్యం. మేమైతే 3 బియ్యం తీసుకుంటాము. హెల్త్కి మంచిదని. మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోండి. నైట్ కడిగి నానబెట్టుకోవాలి. పొద్దున్న లేవగానే రుబ్బుకోవాలి. ఓకే. పెసళ్ళు, కరివేపాకు, అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉప్పు. ఓకే. యాక్చువల్గా అయితే వింటర్లో అయితే ఆస్ట్రేలియాలో 24 అవర్స్ నానబెట్టుకోవాల్సి వస్తుంది. అసలు పెసర్లు నానవు, చలికాలం కాబట్టి. సమ్మర్లో అయితే ఒక 10-12 అవర్స్ సరిపోతుంది. ఇండియాలో అయితే జస్ట్ ఒక 8 అవర్స్ అయినా సరిపోతుంది ఆ వేడికి. అండ్ కరివేపాకు, ఇంత కరివేపాకు మీరు ఎవరైనా సరే మీ పెసరట్లు వేసుకోండి, ఎప్పుడైనా చూసారా? ఆల్మోస్ట్ అంటే వెయిట్ పరంగా కాదు, క్వాంటిటీ వాల్యూమ్ పరంగా 2 ఈక్వల్ ఉంటాయి. అంత కరివేపాకు వేసి గ్రైండ్ చేస్తాము. బట్ టేస్ట్లో మాత్రం ఏం తేడా ఉండదు, చాలా బాగుంటుంది. సో కరివేపాకుని కర్రీలలో ఒక 10 ఆకులు వేస్తే అది ఎవరు తినరు, పక్కకు పట్టేస్తారు. సో ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. దీంట్లోకి పచ్చి ఉసిరి చట్నీ బాగుంటుంది. పెసరట్టులోకి పచ్చి ఉసిరికాయతో చేసిన చట్నీ బాగుంటుంది. మేము కాంబినేషన్ అదే తింటాము. సో ఆ చట్నీ గురించి కూడా సోన్గా వీడియో పెడతాను, చూడండి. అండ్ ఇవి సో గ్రైండ్ చేశాక ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇంత కరివేపాకు వేస్తున్నాం కదా, టేస్ట్ బాగుండదేమో, హార్డ్గా ఉంటుందేమో, కరివేపాకు ఫ్లేవర్ వస్తుందేమో అని డౌట్ వస్తుంది. కానీ మాత్రం ఏది ఉండదు, ఎందుకంటే మేము తింటున్నాము కదా. సో అట్లా ఉంటే మాకు కూడా వియర్డ్గా ఉంటుంది, తినబుద్ధి కాకుండా ఉంటుందిగా. ఇది ఓన్లీ వీడియో కోసం మేము చూపించట్లేదు. మేము సిన్స్ కొన్ని ఇయర్స్గా, అంటే నా పెళ్ళి అయినా కానీ ఆల్మోస్ట్ నేను 8 ఇయర్స్ నుంచి మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నాను కరివేపాకు ఎలా యూజ్ చేయాలి అని. అప్పటి నుంచి నేను ఏది చేసినా ఇంత కరివేపాకు యూజ్ చేస్తాను. మా వంటికి కూడా మంచిది. ఉట్టినైతే ఎవరు తినరు, అంతా తీసేస్తారు. ఇదైతే మంచిగా దాంట్లో వెలిసిపోతుంది, తినటానికి బాగుంటుంది. పెళ్ళి అయిన తర్వాత నేర్చుకున్నది మా అత్తమ్మ దగ్గర నుంచి, హౌ టు యూజ్ కరివేపాకు. ఓకే, ఒకసారి గ్రైండ్ చేశాక ఎలా ఉంటుందని చూపిస్తాను. గ్రైండ్ చేసేటప్పుడు ఇవి వేసుకుంటూ గ్రైండ్ చేసేసుకోవాలి. జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి వేసుకుంటూ, ఉప్పు మీ ఇష్టం, గ్రైండ్ చేసేటప్పుడైనా వేయండి, లేదా అంటే దోశ వేసుకునేటప్పుడైనా వేసుకోండి. పెసరట్టు పిండి అయితే రెడీ అయిపోయింది. ఇలా గ్రీన్గా ఉంటుంది, ఎందుకంటే కరివేపాకు చాలా వేసాం కాబట్టి. కానీ దోశలో మాత్రం ఏమేమి ఉండదు, మంచిగానే తినొచ్చు. నానబెట్టినప్పుడు కొన్ని మెంతులు కూడా వేసుకోవాలి, నేను చెప్పడం మర్చిపోయాను యాక్చువల్గా. ఇది ఒక 5 మినిట్స్ బయట ఉన్నా సరే టాప్ లేయర్ అనేది కలర్ చేంజ్ అయిపోతుంది. సో ఏం వరీ కాకుండా కలర్ చేంజ్ అయిపోయింది, పాడైపోయిందా అయిందని, అది ఎంత బ్లాక్ షేడ్లోకి వచ్చేస్తుంటుంది. మీకు ఎంత కావాలో అంత బయట ఉంచుకొని కతిమదంతా ఫ్రిడ్జ్లోకి వేసేసుకోండి. ఇది ఎక్కువగా పులిస్తే బాగోదు. సో మీకు ఇప్పుడు ఈ పూటకి ఎంత కావాలో అంత, అంటే ఐ మీన్ ఎంత కన్జ్యూమ్ చేస్తారో అంత బయట ఉంచేసుకొని కత్తిమదంతా ఫ్రిడ్జ్లోకి వేసేసాను. ఇలా నా పెసరట్టు అయితే రెడీ అవుతుందండి. నేను నాన్ స్టిక్ ప్యాన్స్ ఏమి వాడను, ఇది ఐరన్ ప్యాన్. సో దోశ ఇలా కరివేపాకు ఎక్కువ వేయడం వల్ల గ్రీనిష్గా కనిపిస్తూ ఉంటుంది. ఏం టెన్షన్ పడకండి, టేస్ట్ కూడా మంచిగానే ఉంటుంది. అంటే నేను కొత్తగా చెప్పట్లేదు, ఇంత కరివేపాకుతో చేసుకోవడం అనేది మా ఇంట్లో మేము రెగ్యులర్గా చేసుకునేదే. ఏదో వీడియో కోసం ఏం చెప్పట్లేదు నేను యాక్చువల్గా. నేను చపాతీకి కానీ దోశకి కానీ ఓన్లీ ఐరన్ ప్యాన్సే వాడతాను. మ్యాక్సిమం ఆల్మోస్ట్ 90% ఐరన్నే వాడడానికి ట్రై చేస్తాను. నా పెసరట్టు అయితే రెడీ అయిపోయింది. ఈ పెసరట్లో వేసిన కరివేపాకు సంవత్సరం మొత్తంలో కూరలలో వాడినా కూడా అంత కరివేపాకు వాడము. సో ఒకటే రోజు అంత కరివేపాకు తింటున్నామంటే గ్రేటే కదా. అంటే అందరం కాదు, ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి, అంటే ఒకరు కాదు, ఇంట్లో ఉన్న అందరు ఫ్యామిలీ మెంబర్స్ కలిసి, అది గ్రేటే కదా. సో ఈ రకంగా అయినా కనీసం తింటున్నాము కదా. సో ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి. ఇదేమో పచ్చి ఉసిరికాయ పచ్చడి, ఇది నెక్స్ట్ వీడియోలో వస్తుంది.
దీంట్లో కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఉసిరికాయ పచ్చడి కోసం నెక్స్ట్ వీడియో అయితే చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు ఫ్యామిలీ ఎట్ ఆస్ట్రేలియా. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. సో దట్ మీకు నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ ప్లీజ్ ఎంకరేజ్ మీ. థ్యాంక్ యూ.